పొత్తు ధర్మంలో భాగంగా జనసేన కేటాయించినటువంటి ఏఎంసీ చైర్పర్సన్ ఏదైతే ఉందో ఆళ్లగడ్డ ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం జరగలేదు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి వెల్లువెత్తుతున్నటువంటి విశ్లేషణలు కావచ్చు, లేకపోతే చర్చలు కావచ్చు. మైలేరి మల్లయ్య జనసేన నాయకుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి అఖిలప్రియ గారు శాసనసభ్యురాలు ఆవిడ యాజ్ పర్ ప్రోటోకాల్ వచ్చి ప్రమాణ స్వీకారం చేయించాలన్నది జరగటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశం అవుతుంది. దీనికి కిలారు రోషయ్య గారు కూడా జనసేన ఇది కొంచెం మీరు అడిగిన నియోజకవర్గానికి ఆయన వచ్చి పర్యటించి మీరు ఏదైతే ఒక లేవనెత్తారో ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ నేను ఒక సామాజిక వర్గం వ్యక్తిగా నేను మాట్లాడడం లేదు. కూటమి ధర్మం పాటిస్తూ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ వ్యక్తికి కేటాయించారు. సరే, ఆ పార్టీ వ్యక్తికి అర్హత ఉందా లేదా అనేది పక్కన పెడదాం. ఆ పార్టీ వ్యక్తిగా అక్కడ అనౌన్స్ చేసినాక ఖచ్చితంగా కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో మా పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని ఖచ్చితంగా కూడా సయోధ్య చేసుకోవాలి, నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే అధినేత తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా గౌరవం అయితే ఇవ్వాలి. అది జరగలేదన్నది మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం పరిశీలనకి పైన వాళ్ళు చూడవలసినటువంటి వాళ్ళు పరిశీలించాల్సినటువంటి అంశం ఖచ్చితంగా ఉంది. నరసింహారావు గారు ఇప్పుడు మొన్న రాజ్యసభ 4 స్థానాలు నామినేట్ చేశారు. జనసేనకు 1 విడిచిపెట్టారు. లింగంనేని రమేష్ గారు అక్కడి నుంచి వచ్చారు. సానా సతీష్ గారు, భాష్యం రామకృష్ణ గారు, చింతకాయల విజయ్ గారు. నలుగురిలో సానా సతీష్ గారు 1.5 సంవత్సరాల కాలం కాకుండా మరొక మారు ఆయన్ని నామినేట్ చేయడం జరిగింది. మిగతా 3 మొదటిసారి రాజ్యసభకు నామినేట్ కావడం జరిగింది. ఎలా ఉంది రాజ్యసభ నామినేషన్స్ గురించి మీ అభిప్రాయం? పార్టీ సంస్థాగత నిర్మాణం అనేది వేరియస్ కోణాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు గొడ్డల పార్టీలో కొంతమంది నేతలు దీన్ని విమర్శ చేశారు. మీరు ఈ సమీకరణాలని ఇప్పుడు నేను పేర్లు చెప్పను. ఇప్పుడు 4 ఇచ్చారు. 4 ఏ నేపథ్యం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చారనేది ఖచ్చితంగా మా పార్టీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక విమర్శ కానివ్వండి, ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే వీళ్ళ అభ్యర్థిత్వాలని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఆయన ఏం చేశాడండి, ఈయనేం చేశాడంటే ఒక పార్టీని నడపాలంటే ప్రత్యక్షంగా కొంతమంది ఉంటారు, పరోక్షంగా కొంతమంది ఉంటారు. ఇన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ ఉంటేనే పార్టీ మనుగడ కొనసాగిస్తుంది. 43 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి మా పార్టీలో ఖచ్చితంగా మా అధినాయకుల వారికి తెలియదండి ఎవరు పార్టీకి ఉపయోగపడతారో, ఎవరిని మనం తీసుకోవాలి, రేపొద్దున పార్టీకి ఏ విధంగా వాళ్ళు ప్లస్ అవుతారు, మైనస్ అవుతారా అనేటువంటిది ఖచ్చితంగా మేము ఎన్నో తీసుకున్న తర్వాతనే చేస్తారు కదా. అవును, మరి అదే జరిగింది. ఆయనకెందుకు ఇచ్చారు, ఈయనకెందుకు ఇచ్చారు అంటే వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఇవ్వాలా? కాదు కదా. రేపు శాసనమండలి రాబోతోంది. శాసనమండలికి గోగిశెట్టి నరసింహారావు గారి పేరుని గోగిశెట్టి నరసింహారావు గారి అభిమానులు ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభిమానులకి ఆశ ఉండొచ్చండి, అధినాయకులు వారి అభిప్రాయం మేరకే జరుగుతుంది. ఎన్ని స్థానాలు ఖాళీ కాబోతున్నాయి? దగ్గర 20 పైచిలకే వస్తాయి అనుకుంటున్నాను. దానిలో మీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రాయలసీమ జిల్లాల నుంచి. అట్లాగే వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం కల్పించాలని ఆయన అభిమానులు అక్కడి నుంచి కోరుతున్నారు. మరి దీన్ని మీరు ఎట్లా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలిజలకి మంచి నేపథ్యం ఉంటుంది, ప్రాతినిధ్యం ఉంటుంది అని చాలా ఎంతో నమ్ముతా ఉన్నాను. సో ఆ సమీకరణాలు కలిసి వచ్చినట్టయితే పార్టీకి మేము రేపొద్దున బాగా కష్టపడి పనిచేస్తాము, పార్టీని ముందరకు తీసుకుపోతాము. రాబోయే ఎలక్షన్లు కానివ్వండి, ముందర కానివ్వండి, అటువంటివి మా అధినాయకులు వారు ఆలోచన చేసినట్టయితే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నటువంటిది ఏదైనా జరగవచ్చు, అద్భుతాలు. నరసింహారావు గారు, మీరు తెలుగుదేశం పార్టీతో మీ ప్రయాణాన్ని ప్రారంభించారు. మీరు పూర్తి స్థాయిలో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రారంభించి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినటువంటి నేత. అయితే మీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సామాజిక వర్గం అంటే అదిగో మీ పవన్ కళ్యాణ్ అంటే అదిగో మీ సామాజిక వర్గం అని చూపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో ప్రయాణాన్ని ప్రారంభించిన కొనసాగిస్తున్నటువంటి ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ సామాజిక వర్గానికి అందాల్సినటువంటి ఫలాలు, ప్రతిఫలాలు తెలుగుదేశం పార్టీలో అందటం లేదు అనేటటువంటి మాటతో మీరు ఏకీభవించరా? దీని మీద చర్చ కొనసాగాలంటే అది చాలా ఎలాబొరేట్గా చేయాల్సి ఉంటుంది శ్రీకాంత్ గారు. ఎందుకంటే సామాజిక వర్గం వేరు, ఒక ప్రజల ఒక డెమోక్రసీలో ఒక ప్రజానాయకుడు పాత్ర వేరే ఉంటుంది.
అంటే ఒక పార్టీని తీసుకున్నప్పుడు పార్టీ యొక్క నిర్మాణాత్మకం ఏంటిది, పార్టీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎన్నో బేరీజు వేసుకున్న తర్వాతనే ఏదన్నా ఒక పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఏదో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు. ఒక చదువుకున్నాను, అంతో ఇంతో కొంచెం బాగానే చదువుకున్నాం కాబట్టి ఏ పార్టీలో ఉంటే మనకు బాగుంటుంది, మనుగడ ఉంటుంది, ఏ పార్టీ ద్వారా మనం ప్రజలకు సేవ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని నాకు ఎవరితో యాక్సెస్ ఉంది అనే దాని మీద బేరీజు వేసుకొని పార్టీలో చేరడం కానీ ఇట్లా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇవన్నీ కూడా డిస్కషన్కి రాకూడదు నా ఉద్దేశం. అంటే నేను ఎందుకు దీనిని చర్చించానంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక 5 శాఖలకి మంత్రిగాను అట్లాగే ఉప ముఖ్యమంత్రిగాను ఆయన కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగినా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతారు. అయితే అంబేద్కర్ కోనసీమ ఇవాళ 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో ఏకైక కాపు బండారు సత్యానందరావు గారు, తెలుగుదేశం పార్టీ. అటువంటి వారిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం వంటి జరిగితే భవిష్యత్తులో అంటే రాబోయే మంత్రివర్గ విస్తరణలో అంటే తెలుగుదేశం పార్టీతో ప్రారంభమై తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నటువంటి నాయకులు అంటే మనకి ఉత్తరాంధ్రకు వెళ్ళేటప్పటికి కిమిడి కళా వెంకటరావు గారు లాంటి సీనియర్స్ కనిపిస్తారు. అట్లా వీళ్ళకి అవకాశం రాకపోతే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ప్రారంభమై తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. మీరు తెలుగుదేశంలో పార్టీలో ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగుతున్నారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి మిమ్మల్ని సొంత పార్టీయే పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాన్ని ఆయన చూసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ భావిస్తే ఈ సామాజిక వర్గం తెలుగుదేశంతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి సామాజిక వర్గం డే 1 ఆన్వర్డ్స్ వీళ్ళు స్పష్టంగా విడిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది కదా. దీనిని లేదండి నేను దీంట్లో ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోండి సమీకరణాలు ఖచ్చితంగా మొన్న కొంతమంది పేర్లు వినపడినాయి జనసేన నుంచి. సో సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు తెలుగుదేశంలో సామాజిక వర్గాల వారీగా మీరు కూడా గమనించండి, అటువంటిది ఏం జరగలేదు కదా. ఖచ్చితంగా అంటే ఏ పార్టీలో ఉండే సామాజిక వర్గానికి ఆ పార్టీ ఖచ్చితంగా వెన్నుదన్నుగానే ఉంటుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడ బలిజల్ని దూరం పెట్టడం అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా అన్ని సమీకరణాలు ఒక్కొక్క ఎవరైతే పార్టీలో ఉండేటువంటి క్యాడరు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి విధేయతను బట్టి సీనియారిటీని బట్టే ఖచ్చితంగా పదవులు వస్తాయి. సార్ రేపు రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఎన్ఎండి ఫరూక్ గారిని అలాగే సవితమ్మ గారిని కూడా తప్పిస్తారు అని జరుగుతున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం? అది అధినాయకత్వంకి సంబంధించినటువంటిదండి. ఆ స్థాయిలో మాట్లాడే పరిస్థితి అయితే నాకు లేదు. ఇప్పుడు భవిష్యత్తులో గోగిశెట్టి నరసింహారావు గారు తెలుగుదేశంతో ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తారని అనుకోవచ్చా? కొనసాగిస్తే ఏ దిశగా ఈ ప్రయాణం కొనసాగుతుంది? ఖచ్చితంగా తెలుగుదేశం దాంట్లో మళ్ళీ సెకండ్ థాట్ అనేది అయితే లేదండి. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఒక రాజకీయ పార్టీలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ పార్టీలో చాలా చక్కగా నేర్చుకుంటున్నాను. నేనైతే అన్ని రకాలుగా కూడా ఒక స్టూడెంట్ లాగా అంటే మా తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ. ఇక్కడ మీరు గమనించండి, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఇప్పుడు గమనించండి, విడిపోయినటువంటి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంకి 2 ముఖ్యమంత్రులు కూడా మా ప్రోడక్టే కదా, మా యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్సే కదా వాళ్ళిద్దరు కూడా. చంద్రశేఖరరావు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కంటే సీనియర్ తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా మా పార్టీ నుంచి వచ్చిన ఆయనే కదా. సో అట్లా మా పార్టీలో పనిచేసేవాడికి వారి యొక్క శక్తి సామర్థ్యాలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తారు. అది కాకపోతే వీళ్ళు అన్నిటి కూడా ఆలోచన చేసుకొని మనకిచ్చినటువంటి ఏదైతే పని ఉంటుందో చక్కగా శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతం, అమోఘం. నరసింహారావు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు రాజ్యం మీకు హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గోగిశెట్టి నరసింహారావు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. తెలుగుదేశంతోనే వారి చివరి శ్వాస వరకు కొనసాగుతానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వారు లోగడ విశేషమైన సేవలు అందించారు. పెనుగొండ నియోజకవర్గ పరిశీలకులుగా వారు చేస్తున్నటువంటి సేవలు ఇవన్నీ అద్భుతాలు, అనన్య సామాన్యాలు. సమీప భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని రాజకీయంగా అందుకోవాలని కోరుకుంటూ తెలుగు రాజ్యం తరఫున మీ చెల్లిగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషంగా. ధన్యవాదాలు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.